హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు నేను చాలా స్పెషల్గా జున్ను చేశాను. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టం ఉంటుంది? అందరికీ ఇష్టం ఉంటుంది కదా. బట్ ప్రాబ్లం ఏంటి అంటే నార్మల్గా జున్ను పాలు అంటే త్వరగా దొరకవు, అందరికీ అవైలబుల్గా కూడా ఉండవు. అయినా కూడా జున్ను టేస్ట్ గుర్తొస్తే చాలు అందరికీ తినాలనిపిస్తుంది. భలే సాఫ్ట్గా క్రీమీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కదా. సో నాలాంటి జున్ను లవర్స్కి టుడే ఐఎమ్ షేరింగ్ ఏ స్పెషల్ రెసిపీ యూజింగ్ జస్ట్ నార్మల్ మిల్క్. ఎస్, కరెక్ట్గానే విన్నారు. నార్మల్ మిల్క్తో కూడా పర్ఫెక్ట్గా జున్ను చేసుకోవచ్చు ఈ కామధేను జున్ను పౌడర్ని యూజ్ చేసి. ఇది 100 గ్రామ్స్ జున్ను పౌడర్ ప్యాకెట్ అనమాట. హాఫ్ లీటర్ మిల్క్లో అయితే దీన్ని మనం కలిపి జున్నుని మేక్ చేసుకోవచ్చు. ఇది అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ నియర్ బై ఉన్న సూపర్ మార్కెట్స్లో కూడా కొన్ని ప్లేసెస్లో అవైలబుల్గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ ది ప్రాసెస్. ఒక బౌల్ తీసుకుని అందులో ఈ 100 గ్రామ్స్ కామధేను జున్ను పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. 100 గ్రామ్స్ జున్ను పౌడర్కి హాఫ్ లీటర్ మిల్క్ అయితే తీసుకుని మనం ఈ హాఫ్ లీటర్ మిల్క్ని పౌడర్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్లో యాడ్ చేసిన తర్వాత ఎలాంటి ఉండలు లేకుండా మనం నీట్గా పౌడర్ని అండ్ ఈ పాలని కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా ఈజీగా మిల్క్లో అయితే డిజాల్వ్ అయిపోతుంది. పౌడర్ అంతా ఇలా మిల్క్లో కలిసిపోయిన తర్వాత నేను 100 గ్రామ్స్ జున్ను పౌడర్కి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, సో దానికి 200 గ్రామ్స్ జాగరీని అయితే యాడ్ చేస్తున్నాను. బెల్లం ఇలా తురిమి వేసుకోవడం వల్ల ఈజీగా పాలలో కూడా త్వరగా డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఒకసారి స్ట్రైనర్తో అయితే కలిపి తీసుకోండి. అందులో ఇలాచీ అండ్ మిరియాల పౌడర్ యాడ్ చేశాను. ఇలా మిక్స్ చేసిన మిల్క్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో అయితే మనం బాయిల్ చేసుకోవాలి. సో అందుకే నేను ఒక బౌల్లో వాటర్ ముందే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో డబుల్ బాయిలింగ్ కోసం ఇలా స్టాండ్ యూజ్ చేస్తున్నాను. తర్వాత దానిపైన మనం మిల్క్ తీసుకున్న బౌల్ని అయితే పెట్టేసి ఒక ప్లేట్తో అయితే క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత బిగ్ బౌల్ని కూడా ఇలా క్లోజ్ చేసేసి ఒక 20 మినిట్స్ ఉంచితే చాలు, మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. ఫస్ట్ డే ఒరిజినల్ జున్ను ఎలా అయితే గట్టిగా దాని యొక్క టెక్స్చర్ కానీ సాఫ్ట్నెస్ కానీ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా ఈ జున్ను కూడా అలానే ఉంది. చూడండి ఒకసారి. కొంతమందికి డౌట్ రావచ్చు, మీరు నిజంగానే జున్ను పాలతో చేశారు కదా అన్నట్లే ఉంటుంది. ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేస్తే ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత గట్టిగా సాఫ్ట్గా ఫస్ట్ డే జున్ను ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్గా మనకి టెక్స్చర్ అనేది అలాగే వస్తుంది. అండ్ ఈవెన్ టేస్ట్ కూడా సేమ్ ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. సో జున్ను లవర్స్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ ది వ్లాగ్. బాయ్.